ప్రథమ సంవత్సర ఫలితాల్లో సంగారెడ్డికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమార్తె సత్తా చాటింది. నారాయణఖేడ్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న బైజాసభ బైపీసీలో 440 మార్కులకు గాను 437 మార్కులు సాధించి స్టేట్ ర్యాంకర్గా నిలిచింది. తండ్రి హకీం ఆటో డ్రైవర్. తన కష్టాన్ని చూసి చదువుపై దృష్టి సారించినట్లుగా చెబుతుంది సభ. కళాశాల ప్రిన్సిపల్ కళింగ కృష్ణ, లెక్చరర్లు ఇచ్చిన ప్రోత్సాహం కూడా దానికి తోడైందన్నారు. పాస్ అవుతా అనుకున్నా కానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదని తెలిపింది. భవిష్యత్తులో వైద్యురాలి పేదలకు సేవ చేస్తానని చెబుతుంది. నేను నారాయణఖేడ్లో గవర్నమెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నేను బైపీసీ గ్రూప్లో చదువుతున్నాను. నాకు 437 అవుట్ ఆఫ్ 440 వచ్చాయి. నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు మా నాయనను కాల్ చేసి చెప్పారు, మీ కూతురు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ మాట తెలుసుకొని మా కుటుంబ సభ్యులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నేను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణాలు మా నాయన ఇంకా మా అమ్మ వాళ్ళనే నేను వచ్చాను. మేము చాలా పేదవాళ్ళము. మా నాయన చాలా కృషి చేసి నాకు ఇందాక తెచ్చారు. ఇంకా మా ప్రిన్సిపల్ గారు కూడా చాలా మాకు ప్రోత్సహించారు. మీరు చదవాలి, చాలామంది చెప్పారు మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాల, మేము ప్రైవేటు, మీరేం తెచ్చుకోగలుగుతారు అని. కానీ మా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గారు, లెక్చరర్స్ చాలా మంచిగా చదివించారు. వాళ్ళ వలన నేను స్టేట్ ర్యాంక్ రాగలిగాను. గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది. అంతేగా నేను సంతోషంగా ఉన్నాను. నా పాప పాస్ అయిపోయిందని నేను సంతోషంగా ఉండే. కానీ నా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఫోన్ చేసి హకీం అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది. నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తుందని నాకు తెలియదు. నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక ధైర్యం ఇచ్చింది, ఒక సపోర్ట్ చేసింది నా పాప. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా. మా ప్రిన్సిపల్స్ కూడా చాలా సంతోషం. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు. అంతే చాలా ఖుషి అయింది నాకు. అందుగురించి వాళ్ళు పిలిచి మా పాపకు నాకు అందరికీ పిలిచి ఎండి ఆఫీస్లో పిలిచి ఎస్పీ సార్ మండల్ మన కలిసి షాల్వా చేసి సంతోషంగా ఇచ్చారు. మాకు ధైర్యం ఇచ్చారు. మీ పాపకి ఇంత చదివించండి, మేము సపోర్ట్గా ఉంటాం, మీకు ఇంకేమైనా అయితే మాకు చెప్పండి, మేము సపోర్ట్గా ఉంటామని ధైర్యం ఇచ్చారు. గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తున్నాను. అయితే ఇప్పుడు ఫస్ట్ పాస్ అయిందని నాకు తెలిసింది. అంతేగా నేను సంతోషంగా ఉన్నాను. నా పాప పాస్ అయిపోయిందని నేను సంతోషంగా ఉండే. కానీ నా ప్రిన్సిపల్ సార్ గారు మాకు ఫోన్ చేసి హకీం అంటే మీ పేరేనా అంటే అవును సార్ అంటే మీ పాప స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా అయింది. నేను ఇంత పేదను కానీ ఇంత మా పాప పేరు చేస్తుందని నాకు తెలియదు. నేను ఒక కొడుకులాగా నాకు నా పాప ఒక ధైర్యం ఇచ్చింది, ఒక సపోర్ట్ చేసింది నా పాప. దాని గురించి నేను చాలా సంతోషంగా ఉన్నా. మా ప్రిన్సిపల్స్ కూడా